శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం సార్, గాదే సాయి కృష్ణ చేసింది కరెక్టా, సిఏ నాగరాజు గారు చేసింది కరెక్టా? ఎందుకంటే జగన్ గారితో సహా వైసీపీ నేతలందరూ కూడా పసిపిల్లోడు చిన్న చిన్న మిస్టేక్లు చేశాడు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎందుకంటే ఒక క్రిమినల్ని ఒక మాజీ ముఖ్యమంత్రి అతని నేతలు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ గమనించుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే, సహజంగా మన ప్రమేయం లేకుండా కొన్ని నేరాల్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో మనతోటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ క్రమంలో అక్కడ ఆ ఫ్లేరప్ అయిన ఎమోషన్స్ నేపథ్యంలో అతను మనం కలబడుకోవచ్చు, మన నుంచి అతనికి 2 దెబ్బలు పడవచ్చు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. ఆ యాక్సిడెంట్కి ముందు అతను ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో అతనికి తెలియదు. కానీ ఆ సీన్ ఆఫ్ అకరెన్స్లో అక్కడ ఫ్లేరప్ అయిన ఎమోషన్స్ నేపథ్యంలో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. అలా కాకుండా మనం ఉండే ప్లేస్లోనూ మన ప్రాంతంలోనూ మనం ఆధిపత్యాన్ని చూపించుకోవటం కోసం కనిపించిన వాళ్ళందరి మీద దాడులు చేస్తా, దౌర్జన్యాలు చేస్తా, అక్కడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారామనుకో. ఒక ఇన్సిడెంటు అది బై ఛాన్స్, అలా కాకుండా రిపీటెడ్గా హ్యాబిచువల్గా మనం అదే ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం అనుకో, అప్పుడు 100కి 100 రూపాయలు మనం ఒక యాంటీ సోషల్ ఎలిమెంటే, సంఘ విద్రోహ శక్తిగానే పరిగణించాలి మనల్ని. ఎవరో సాయికృష్ణ గురించి కాదు, మన గురించే చెప్తున్నాను నేను అది. సో అటువంటి 23 సంవత్సరాల సాయికృష్ణ, అతని మీద 23 కేసులు ఉన్నాయి అని అంటే అతని హ్యాబిచువల్ అఫెండర్. అతని మీద ఉన్న కేసులు కూడా మర్డర్ కేసు, పోక్సో కేసు లాంటి. 23 సంవత్సరాల కుర్రాడు 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. అలా రేప్ చేసిన ప్రాసెస్లో అతని మీద కేసులు నమోదైతే అతనిని సమర్థించాలి అని అంటే ఆ సమర్థించడానికి కూడా అతను పుట్టిన కులాన్ని ప్రస్తావించి కాపు యువకుడు అని చెప్పని ప్రస్తావించడం అనేది వైసీపీ, సాక్షి, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం. ఎందుకంటే సహజంగా మనకి ఒక సామెత చెప్తారు, వరదలో కొట్టుకుపోయేవాడికి గడ్డి పరక దొరికినా కూడా ఏదో ఒక ఆధారం దొరికిందని చెప్పని ఆ ఆధారాన్ని అడ్డు పెట్టుకున్నా సరే తను సర్వైవ్ అవ్వాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ప్రజాగ్రహం అనే వరదలో 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యి, రేపు అనేది ఏంటో కూడా మళ్ళీ ఇవాటికి కూడా, అంటే కనీసం 2029కైనా సరే ఈ ఎన్డీఏ కూటమి చీలకపోద్దా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతుందా, లేదు పవన్ కళ్యాణ్ గారితో కన్సాలిడేటెడ్గా ఉన్న ఆయన సామాజిక వర్గాన్ని అయినా సరే చీల్చలేకపోతామా అనే ఒక రకమైన దురాశతో, దురాలోచనతో వాళ్ళ రాజకీయ పెత్తుగడల్లో భాగంగా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సాక్షి పదే పదే కాపు ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, మీరు అడిగిన సాయికృష్ణ తప్ప, నాగరాజు గారు తప్ప, ఒక లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తున్న ఒక రౌడీ షీటర్. ఇష్యూని అంతవరకే చూడాలి. దాన్ని వాళ్ళు పుట్టిన కులాలతో ఏం సంబంధం? ఆయన ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్, ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండర్. ఈ ఇష్యూ వాళ్ళిద్దరికే పరిమితం కావాలి. ఇతను పుట్టిన కులం ఇతను రౌడీజం చేయమని చెప్పాల. నువ్వు సమాజం మీద అచ్చోసిన ఆంబోతులాగా బరితెగించి తిరుగు, నువ్వు సమాజానికి కంటగింపుగా మారు అని చెప్పని అతను పుట్టిన కులం అతన్ని ప్రోత్సహించాల. అలాగే ఈ నాగరాజు గారు ఉన్నారు, ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన సామాజిక వర్గంతో మనకేం పని? ఆయనకు డ్యూటీలోనే ఆఫీసర్. ఈ డ్యూటీని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో, ఈ సాయికృష్ణని డీల్ చేసే ప్రాసెస్లో అక్కడ ఆయన వల్ల ఈ సాయికృష్ణకి భౌతికంగా నష్టం జరిగితే ఇష్యూని అంతవరకే కన్ఫైన్ చేయాలి. ఇక్కడ ఆయన డ్యూటీయే చేయకూడదు, పోలీసులు వాళ్ళ విధులు నిర్వహించుకుంటూ ఉంటే అసలు సమాజంలో ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇలా ఉంటుందా? ఇలా ఉండగలుగుతుందా? సమాజం
శాంతి భద్రతలతో జీవించగలుగుతారా? ఎవరికైనా సరే పోలీసు ఉన్నాడనే ఒక ధైర్యంతో సామాన్య ప్రజానీకం బతుకుతారు. పోలీసు ఉన్నారనే ఒక భయంతో నేరం చేయాలనుకునేవాడు కొంతవరకైనా కట్టడిగా ఉండగలుగుతాడు. అలా కాకుండా అసలు పోలీసులు విధులు నిర్వహించకూడదు, వాళ్ళ లాఠీకే పని చెప్పకూడదు, వాళ్ళు చాగంటి గారిలాగా ప్రవచనాలు చెప్పి మనుషుల్లో పరివర్తన తీసుకురావాలి, ఇవి ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఇష్యూస్ కాదు. ఇవాళ మనకు సంబంధించి ఇందాక మనం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నా నేను. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ మన దైనందిక జీవితాన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. మనం పోలీసుని అప్రోచ్ అయ్యాం. పోలీసులు ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్ని వాళ్ళు కౌన్సిలింగ్ పిలిచి ఇలాగే చాగంటి గారి లాగా ప్రవచనాలు చెప్పి పంపించారనుకో, మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇదేంట్రా వాడు మన మీద ఈ రకంగా దాడి చేస్తున్నాడు, మన పిల్లల్ని స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు, మనల్ని డ్యూటీలకు వెళ్ళనివ్వట్లేదు, మన ఇళ్లలో ఆడవాళ్ళకి రక్షణ ఉండట్లేదు, మన బయట పార్క్ చేసుకున్న వెహికల్స్కి భద్రత ఉండట్లేదు, కానీ పోలీసులు ఏంటి వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన విధంగా చేస్తే కదా వాడికి భయం వచ్చేది అని మనమే సజెస్ట్ చేస్తాం. ఈ సజెస్ట్ చేసిన ప్రాసెస్లో మన మనసెరికి పోలీసులు వ్యవహరించారనుకో, వాడికి భయం చెప్పాలి, ఇలా కామన్ సివిలియన్స్ని వాళ్ళ దైనందిక జీవితంలో ఇబ్బందుల పాలు కాకుండా కాపాడాలి అనే, ఎందుకంటే వాళ్ళ విధి అది. ఈ విధిని డెఫినెట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ కొంచెం గట్టిగా హ్యాండిల్ చేశారనుకో, వెంటనే ఎవరో ఒక మానవ హక్కుల సంఘాలు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం తెనాలిలో ఒక ముగ్గురు గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే పోలీసులు వాళ్ళకి భౌతికంగా బహిరంగంగా భయం రప్పించాలి అని చెప్పని వ్యవహరిస్తే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అక్కడికి. అంటే డ్యూటీని నిర్వహించిన పోలీసులు, ఒక కానిస్టేబుల్ వాళ్ళు గంజాయి సేవిస్తుంటే అడ్డుకున్నాడు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకని ఆ ముగ్గురు గంజాయి మత్తులో కానిస్టేబుల్ని కొట్టారు. కొట్టినందుకు నువ్వు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొట్టావు, ఇంకా నువ్వు ఎవరిని అంటే ఎవరికి మర్యాద ఇస్తావు? సహజంగా మనకి దేవుడన్నా జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా సందర్భాలు చెప్పుకునేవాళ్ళం మనం. అతని ద్వారా నియమించబడ్డ టీటీడీ చైర్మన్లు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే భయము లేదు, భక్తి లేదు, ఒక బరితెగింపు జాతి అని చెప్పని అనుకునేవాళ్ళం. అలాగే ఇవాళ ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి పోలీస్ అంటే కూడా అయితే భయమైనా ఉండాలి, లేదంటే భక్తి అయినా ఉండాలి. అవేమీ లేని ఒక బరితెగింపు స్టేజ్కి వాళ్ళు చేరిపారనుకో, ఇక అక్కడ సమాజంలో ఉన్న సామాన్య సివిలియన్స్ ఎలా బతకాలి? కాబట్టి పోలీసులు గట్టిగానే వ్యవహరించి తీరాలి. ఈ వ్యవహరించి తీరేదానికి మీకు రూల్ ఆఫ్ లా అలా చేయమని ఉందా? మిమ్మల్ని 3rd డిగ్రీ ప్రయోగించమని ఎవరు చెప్పారు మీకు? మీరు వాళ్ళని అదుపులోకి తీసుకొని మీరు వాళ్ళ నేరాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాలి, న్యాయస్థానం అంతిమంగా నిర్ణయించాలి. ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఈ చెప్పే వాళ్ళకి కూడా ఏదైనా అవసరం వచ్చిన రోజు ఆ రోజు తెలిసి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100% నాగరాజు గారు ఒక రౌడీ షీటర్ని కట్టడి చేయాలి అనుకున్న క్రమంలో ఏం జరిగిందనేది ఇంకా మనకి ఇంకా ఇష్యూ ఏంటనేది ప్రూవ్ కాల. కానీ ఈ సాయికృష్ణ లేడు, సాయికృష్ణ చంపేసి బాడీని కూడా మాయం చేసేశారు, అతన్ని దహనం చేసేశారు అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాని మీద మా ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా స్పందించారు. ఒక సిట్ని ఐజీ స్థాయి అధికారులతోటి సిట్ నియమించారు. ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. నాగరాజు గారు అరెస్ట్ అయ్యారు. కేసు ప్రోగ్రెస్లో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సాయికృష్ణ తల్లి అలాగే అతని మేనమావులతో కూడా వాళ్ళు కన్విన్సింగ్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయగలరని చెప్పని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు మీడియా ముఖంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇష్యూ ఈ విధంగా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపటాన్ని జీర్ణించుకోలేనిది ఎవరైనా వైసీపీ. ఎందుకంటే వాళ్ళు ఈ సాయికృష్ణ ఇష్యూని అడ్డం పెట్టుకొని కొన్నాళ్ళన్నా తమకు అడ్వాంటేజ్గా మలుచుకోగలగాలి, తద్వారా కాపు యువకుడు అని చెప్పని కాపు సామాజిక వర్గాన్ని తమకు అనుకూలంగా పోలరైజేషన్ చేసుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ వాళ్ళకి తెలియని అంశం ఏంటి అంటే ఈ కేసు విచారించిన నాగరాజు గారు అదే సామాజిక వర్గీయుడు, ఇతని చేత రేపుకు గురైన 14 సంవత్సరాల బాలిక అదే సామాజిక వర్గీయురాలు. మరి వాళ్ళ తరపున ఎప్పుడు వెళ్ళి మాట్లాడలేదే? అరే ఒక రౌడీ షీటర్ అయ్యిండు, నువ్వు 14 సంవత్సరాల అమ్మాయిని ఈ విధంగా ఇబ్బంది పాలు చేస్తావా
ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు పాదయాత్ర చేస్తా అంటున్నాడు అంబటి రాంబాబు. మరి వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయికి అండగా నిలవలేదే. అరే ఇవాళ మా సామాజిక వర్గీయుడు ఇంతటి డ్యూటీ కాన్షియస్నెస్తో అవసరమైతే తన కెరీర్ కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడ్డ ఇంత సాహసోపేతుడు మా నాగరాజు గారు అని చెప్పని ఆయనకు అండగా నిలవడానికి ప్రయత్నం చేయలేదే. ఎవరిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఇక్కడ నాగరాజు గారు ఆయన తీసుకుంటున్న చర్యల పర్యవసానం, ఒకవేళ నిజంగా సాయికృష్ణ మరణిస్తే దానికి కాన్సిక్వెన్సెస్ చట్టపరంగా నాగరాజు గారు హ్యాండిల్ చేస్తారు. విచారణలో నాగరాజు గారు గిల్టీ అని ప్రూవ్ అయితే అల్టిమేట్గా ఆయన రేపు డిఎస్పీ కావాల్సిన స్థాయి అధికారి, డిఎస్పీ హోదాలో రిటైర్ అవ్వాల్సిన అధికారి, ఆయన ఇన్స్పెక్టర్ స్థాయిలోనే ఇవాళ కేసులు పాలయ్యి తన కెరీర్ పణంగా పెట్టబడుతుంది, ఆయన కుటుంబం ఇబ్బందులు పాలవుద్ది. అటువంటిది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని అతన్ని సపోర్ట్ చేస్తూ దానికి కులాలాపాదిస్తా చిన్నపిల్లోడు అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే, అతని మీద గతంలో జల్పల్లి శ్రీనివాసు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో దాడి చేశాడని చెప్పని కేసు నమోదైంది. ఎన్ఐఏ నమోదు అంటే జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు ఎన్ఐఏ విచారణ జరిపింది. ఆ ఎన్ఐఏ జరిపిన విచారణలో ఈ కోడికత్తి శ్రీనివాసుకు సంబంధించిన కేసు విచారణకు వచ్చిన సందర్భంలో బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి తన వాంగ్మూలం ఇవ్వాలి కోర్టులో. అతను వాంగ్మూలం ఇస్తే కానీ ఇతనికి బెయిల్ రాదు. 5 సంవత్సరాల పుణ్యకాలం గడిచింది, ఇతను కోర్టుకు వెళ్ళడు, వాంగ్మూలం ఇవ్వడు. ఆ రోజున శ్రీనివాస్ చిన్నపిల్లడు కాదా? మరి అతని కుటుంబం, అతని భవిష్యత్తు అవి నీకు పరిగణలోకి రాలేదా? అరే ఏదో తొందరపడ్డాళ్లే, ఒక చిన్న సంఘటనే కదా, దాన్ని నేను ఎన్నికల్లో బాగానే వాడుకున్నా కదా, దానివల్ల నేను బాగానే లబ్ధి పొందా కదా, ప్రస్తుతం ఇతను ఎక్స్క్యూజ్ చేద్దాంలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాలా? జల్పల్లి శ్రీనివాస్ విషయంలో ఆలోచన రాలా. అదే సందర్భంలో మొన్నటి ఎన్నికల ముందు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఒక చిన్న పిల్లాడు గులకరాయితో కొట్టాడు అని చెప్పని సాక్షిలో బ్యానర్ ఐటమ్ రాశారు, మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని, హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పని. తీరాను అరెస్ట్ చేసింది ఎవరా అంటే ఓ బుడ్డ పిల్లోడిని, వాడు మైనర్ పిల్లాడు, వాడిని కస్టోడియల్ టార్చర్ నానాహింసకు గురి చేశారు, 4 రోజుల పాటు జైల్లో ఉంచారు. మరి చిన్నపిల్లోడేగా, ఎందుకని అతని మీద అంత కఠినమైన చర్యలు తీసుకున్నారు, అంత కఠినంగా అతన్ని హింసించారు, అతను ఎందుకని జైలు పాలు చేశారు? అంటే నీ వరకు వస్తే నీకు ఇబ్బందికరంగా మారింది అని అంటే నువ్వు ఒక రకంగా వ్యవహరిస్తావా? మనకు ఒక సామెత చెప్తారు, అరిగిపోయేది నీది కాదు అని అంటే నువ్వు కాశీదాకా దేక్కుంటే వెళ్ళు, నీకు భలే పుణ్యం వచ్చుద్దని చెప్తారంట. దేక్కుంటే వెళ్ళేవాడికి కదా తెలిసేది ఆ నష్టం ఏంటి కష్టం ఏంటి అనేది. సలహా చెప్పేవాడిది ఏముంది? జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ఈ సాయికృష్ణ విషయంలో చిన్నపిల్లోడు అని చెప్పని సమర్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేరస్తుడికి వయసుతో సంబంధం లేదు, ఆ నేర స్వభావం కలిగిన వ్యక్తిత్వం అవునా కాదా? ఇవాళ మైనర్ పిల్లలైతే వాళ్ళని జువైనల్ హోమ్స్లో పెట్టి వాళ్ళని సంస్కరించే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తారు. మేజర్లు అయితే వాళ్ళ యాక్షన్స్కి తగిన కాన్సిక్వెన్సెస్ వాళ్ళే హ్యాండిల్ చేయాలి. వాళ్ళు కేసులు పాలవ్వాలి, వాళ్ళు జైలు పాలవుతారు, జైలు శిక్ష ద్వారా అయినా సరే వాళ్ళు సంస్కరించబడాలని చెప్పని సమాజం కొన్ని చట్టాలు కొంత ఫ్రేమ్వర్క్ నిర్దేశించింది. అట్లాంటిది 23 ఏళ్లే కదా, 23 ఏళ్ల కుర్రాడు నేరాలు చేశాడు కాబట్టి అని చెప్పని చంపే హక్కు చట్టానికి లేదు. ప్రొవైడెడ్ న్యాయస్థానాల్లో అతని నేరాలు ప్రూవ్ అయ్యి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తే అది న్యాయస్థానం సూచించిన ప్రొసీజర్ ప్రకారం ఆ మరణశిక్ష ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంతేగాని విచారించే క్రమంలో అతన్ని భౌతికంగా ఎలిమినేట్ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదు. ఇక్కడ జరిగింది అని చెప్పని ఆరోపిస్తూ ఉన్నారు. అది రేపు విచారణలో ప్రూవ్ అయితే దానికి తగిన పర్యవసానాలు అనుభవించాల్సిందే ఆ ఇన్స్పెక్టర్ గారే. కాబట్టి ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్, ఒక నేరస్తుడు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారాన్ని కులాల పరంగా బాధితుడు కులం అని చెప్పని నువ్వు ప్రస్తావించదలుచుకుంటే మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్ కూడా మరి అతను అకౌంటబుల్ అవుతున్నాడు వాడ. కాబట్టి ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకురావడం ద్వారా వైసీపీ చితిమంటల దగ్గర చలిగాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవి 100% పాళ్ళు సమాజం స్వాగతించడానికి సిద్ధంగా లేదు. కారణం ఏంటి అంటే ఇదే వైసీపీ, ఇదే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ సొంత మీడియా, వీళ్ళ సోషల్ మీడియా, వీళ్ళ ద్వారా పెంచి పోషించబడుతున్న కొంతమంది కిరాయి మేధావులు, కొందరు యూట్యూబర్సు, వాళ్ళు 2019కి ముందు ఇదే విధమైన కుల విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు.
తద్వారా అల్టిమేట్గా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి కూడా చేకూరింది. కానీ ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పాలనా సామర్థ్యం ప్రజలు చూశారు. అతని మాట నిలుపుకునేతనాన్ని ప్రజలు చూశారు. అతని పాలన వల్ల తమ జీవితాల మీద జరిగిన ప్రభావాన్ని ప్రజలు అనుభవపూర్వకంగా రియలైజ్ అయిన తర్వాత 2024 ఎన్నికల్లో అతనికి ఓటు ద్వారా తీర్పిచ్చారు. అటువంటి దగ్గర ఇంకా అదే విధమైన 2019 నాటి ఆ అవుట్డేటెడ్ కుల విద్వేషాలు పెంచే, ప్రాంత విద్వేషాలు పెంచే ప్రయత్నాలు వైసీపీ వల్ల జరిగిన ప్రజలు పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అది పౌర సమాజానికి ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిదల్లా వైసీపీ, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే.